ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్లు ఉండే విశాఖ నగరం కూటమి పాలనలో కాంక్రీట్ జంగిల్గా మారిపోతుంది. గ్రీన్ బెల్ట్ను నాశనం చేసి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. చెట్లను నాటాలి అని ప్రోత్సహించవలసిన ప్రభుత్వమే నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరికేస్తుంది. ప్రకృతిని నాశనం చేసి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలకు పూనుకుంటోంది. వృక్షో రక్షితి రక్షితః అనే సత్యం కనుమరుగయ్యేలా చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలోని అధికారులు. విశాఖ నగర శివారులోనే కాదు, నగరం నడిబొడ్డున నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న గ్రీన్ బెల్ట్ ను సైతం మింగేసి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు కూటమి పాలకులు. యథేచ్ఛగా నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలకు పూనుకుంటున్నారు అధికారులు. కూటమి ప్రజాప్రతినిధుల అండదండలతో బిర్లా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలంలో భారీ వృక్షాలను నరికేసి నిర్మాణాలు చేపడుతున్నారు. బిల్డింగ్ నిర్మాణం దగ్గర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మినిస్టర్ అనిత, స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫ్లెక్సీలు పెట్టి మరీ అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అటువైపు తొంగి చూడటం లేదు. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం హైవేకు ఇరువైపులా గ్రీన్ బెల్ట్ ను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పచ్చని చెట్లు ఏర్పాటు చేశారు. ఏఎస్ఎన్ పేరుతో భారీ నిర్మాణం చేపడుతున్న నిర్వాహకులు పచ్చని చెట్లను ధ్వంసం చేసి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు మాల్స్ నిర్మాణదారులు కొత్త ట్రెండ్ కు తెరలేపారు. కూటమి ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు పెట్టి నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నిర్మాణాలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిర్యాదుతో అధికారులు స్పందించారు. విశాఖలో గ్రీన్ బెల్ట్ ను ధ్వంసం చేసి ఎలా ఆక్రమణలకు పాల్పడుతున్నారో విష్ణు హోండా షోరూమ్ ను చూస్తే అర్థమవుతుంది. గురుద్వారా సమీపంలో ఉన్న గ్రీన్ బెల్ట్ ను ధ్వంసం చేసి ఆ స్థలాన్ని విష్ణు షోరూమ్ నిర్వాహకులు ఆక్రమించారు. ఆక్రమించిన స్థలంలో కాంక్రీట్ నిర్మాణం చేపట్టి స్కూటీలను బహిరంగంగా అమ్మకానికి పెట్టారు. షోరూమ్ కి వెళ్లడానికి గ్రీన్ బెల్ట్ లో నుంచి సిమెంట్ రహదారిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ధైర్యంగా అక్రమార్కులు గ్రీన్ బెల్ట్ ను ధ్వంసం చేస్తే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు వస్తున్నా అటువైపు కన్నెత్తి చూడటం లేదు అధికారులు. హైవే మీద ప్రమాదం జరిగితే గ్రీన్ బెల్ట్ లోకి వాహనం దూసుకు వెళ్లినా అంత త్వరగా ప్రాణానికి ముప్పు ఉండదు. చెట్లు, మొక్కలు, గడ్డి ఉండడంతో మనిషి ప్రాణానికి అంతగా ప్రమాదం ఉండదు. గ్రీన్ బెల్ట్ ను ధ్వంసం చేసి కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతుండటంతో ప్రమాదాలు జరిగి స్పాట్ లోనే చాలా మంది చనిపోతున్నారు. గ్రీన్ బెల్ట్ ను ధ్వంసం చేయడం వల్ల పర్యావరణానికి కూడా విఘాతం కలుగుతుంది. వాహనాల నుంచి వచ్చే కాలుష్యం మనుషులకు ప్రమాదకరంగా మారుతుంది. అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని వైఎస్ఆర్సీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో గ్రీన్ బెల్ట్ నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అధికారులు. మరి ఈరోజు బడాబాబులు వచ్చి మరి కూటమి నాయకులు ఫ్లెక్సీలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడుతూ అందులో ఉన్న భారీ వృక్షాలన్నీ కూడా తొలగించి ఈరోజు సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్ కట్టేస్తూ ఉన్నారు. పేదవాడు ఇల్లు కట్టుకుంటే 20 గజాలు ఇల్లు కట్టుకుంటే వెళ్ళి మరి నేలమట్టం చేయడం, దాడులు చేయడం చేస్తున్నారు. మరి ఇది కోట్లకు పడగలెత్తిన పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఈరోజు గ్రీన్ బెల్ట్ ఆక్రమిస్తున్నారు. దీని మీద చర్య తీసుకోకపోతే మేము కూడా దీని మీద వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ అందరూ కూడా రేపు కమిషనర్ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. విశాఖలో పచ్చగా ఉంటే గ్రీన్ బెల్ట్ కు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వాపోతున్నారు విశాఖవాసులు. ఇప్పటికైనా అధికారులు గ్రీన్ బెల్ట్ పై స్పందించకపోతే రానున్న రోజుల్లో గ్రీన్ బెల్ట్ అనేది కనుమరుగవుతుందని ఆందోళన చెందుతున్నారు. గ్రీన్ బెల్ట్ ను ధ్వంసం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.